మొత్తానికి మా గ్యాంగ్లో మా బాలుగడికి జాబ్ వచ్చేసింది. వాళ్ళన్న కంపెనీ ఉండడంతో వాడికి పెద్ద పోస్టే వచ్చేసింది. సో మొత్తానికి ఆఫీస్కి బాస్ అయిపోయావు అన్నమాట. నేను షాక్ రా బాబు, వీళ్ళన్న కేక్ అసలు. వెయిట్ డార్లింగ్, మరి పార్టీ ఎప్పుడు రా? రూమ్లో ఈవినింగ్. అయ్యి బాబాయ్, నా డార్లింగ్ కాల్ చేసిందిరా బాబు. ఇది ఈవినింగ్ షాప్కి తీసుకెళ్ళమంది. ఇప్పుడు నేను తాగినట్టు వెళ్తే చంపేస్తుందిరా బాబోయ్. ఒరే అక్షిత్, సౌండ్ మ్యూట్ చేయరా బాబు. హలో డార్లింగ్, 1 అవర్లో రెడీ అయ్యి వచ్చేస్తున్నావు. నువ్వు రెడీగా ఉండు డార్లింగ్. ఏంటి కింద ఉన్నావా? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చా? ఇప్పుడు ఏం చేయాలిరా బాబు? హలో డార్లింగ్, 5 minutes నువ్వు కింద ఉండి నేను వస్తున్నా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలిరా బాబోయ్? ఊరు బాబోయ్. అరే మామ, స్మెల్ వస్తుందా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలిరా బాబోయ్? నన్ను చంపేస్తుందిరా. కవర్ చేయాలి. ఇంత లేట్ ఏంట్రా? అదే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను డార్లింగ్. రా కూర్చో, లేట్ అయింది. డార్లింగ్, నా స్పీడ్కి నీకు భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో. ఏంటి ఎంత ఫాస్ట్లో అలా దిగేసా? ఆగి వస్తున్నా. ఎక్కడున్నాం రా మనం? మనమా? ఇదేంటి మన ఏరియాలో ఉంది? డార్లింగ్, ఇది బేగంపేట అనుకుంటా డార్లింగ్. అవునా? ఒకసారి కిందికి చూడు. కిందకా? ఏముంది? కొత్త చెప్పులా డార్లింగ్? బాగున్నాయి. నా వైపు కాదు, నీ వైపు చూడు. నా వైపా? ఏముంది? అబ్బా చచ్చానురా బాబు. వద్దు వద్దు వద్దు. బాయ్ ఆటో. డార్లింగ్ డార్లింగ్, అబ్బా అయ్యి బాబాయ్, బ్లడ్. ఏమైందిరా? ఆ బ్లడ్ ఏంటి? తాగానన్న డార్లింగ్ బైక్ కేసు కొట్టేసిందిరా ఆ రోజు రీతు ఫనీ గాన్ని కొట్టాక కూడా వాడు నవ్వటం, వాడిని చూసి మేము నవ్వటం, ఎప్పుడు మేము అలా సరదాగా ఉండేవాళ్ళం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.